హైదరాబాద్ కింగ్కోటి సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను హైదరాబాద్ కింగ్కోటిలోని తెలంగాణ సారస్వత పరిషత్లో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ లోయపల్లి నరసింహరావు, డాక్టర్ మార్గం విజయ్ పటేల్ సహకారంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ జాతీయ ఎస్సీ కమిషన్ మెంబర్ కె రాములు, తెలంగాణ రాష్ట్ర మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు, ప్రముఖ సైకాలజిస్ట్ మరియు హిప్నోథెరపిస్ట్ డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్, తెలంగాణ హైకోర్టు న్యాయవాది రమేష్ కడారి హాజరయ్యారు. సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ నా పేరు కొప్పుల విజయ్ కుమార్. అయితే ఈరోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం డిసెంబర్ 10న ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం 1948 డిసెంబర్ 10th నుండి ఎవ్రీ ఇయర్ అన్ని దేశాల్లో ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఈరోజు ఇక్కడ తెలంగాణ సరస్వతి పరిషత్ భవనంలో ఈ ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎంతోమంది ప్రముఖులు, ముఖ్య అతిథులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో హక్కులు అనేటువంటి వాటి గురించి, వాటి పరిరక్షణ గురించి అందరూ ఏ విధంగా పనిచేయాలి, హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, సమాజానికి ఏ విధంగా మనం ఉపయోగపడాలి, సమాజంలో ఏ విధంగా ప్రజలను తర్వాత మహిళలను చైతన్యవంతం చేస్తూ మనం కూడా రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా ముందుకెళ్ళాలి, వీటి పరిరక్షణ కోసం ఏ విధంగా పనిచేయాలి, సమాజంలో నేడు చిన్నపిల్లలపైన కావచ్చు, మహిళలపైన కావచ్చు జరుగుతున్నటువంటి దాడులు, అరాచకాలు, అక్రమాలను అరికట్టేందుకు ఈ విధంగా మన హక్కుల పరిరక్షణ కోసం కూడా అందరూ పనిచేయాలని అందరికీ సూచించడం జరిగింది. అదేవిధంగా తర్వాత భూ కబ్జాలు, సమాజంలో జరుగుతున్నట్టు మహిళల పట్ల ఈ వరకట్న వేధింపులు, వాటిని కూడా అరికట్టేందుకు మనం పనిచేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా భూ కబ్జాలు అరికట్టేందుకు కూడా పనిచేయడం జరుగుతూ ఉంది. తర్వాత బాల్య వివాహాలను కూడా ముఖ్యంగా అరికట్టేందుకు ఎక్కడైతే 18 ఏళ్ళలోపు ఉన్నటువంటి అమ్మాయిలు, 21 సంవత్సరాలు ఉన్నటువంటి అబ్బాయిలు లోపు వాళ్ళ వయసు తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి, చిన్నపిల్లలకి కూడా తొందరగా పెళ్లి చేసేసి మా సమస్యలు వాళ్ళకి బరువు తగ్గించుకున్నాం అనే విధంగా కొంతమంది తల్లిదండ్రులు నేటి సమాజంలో ఆలోచిస్తున్నారు. అటువంటి వాటి పట్ల కూడా మా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులందరూ కూడా సమాజంలో అవగాహన కల్పిస్తూ, తల్లిదండ్రులకు, పెద్దలకు, సమాజంలో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలు అరికట్టేందుకు, తర్వాత భ్రూణ హత్యలను కూడా నివారించేందుకు, కడుపులో ఆడబిడ్డ పుట్టిందనగానే కడుపులో ఉండగానే చంపేస్తున్నటువంటి ఈ తరుణంలో, ఈ సమాజంలో నేటి కాలంలో ఆడబిడ్డ కూడా మన ఇంటి బిడ్డనే, మన బిడ్డనే సమానంగా చూసుకొని వాళ్ళను కూడా మనం రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. ప్రతి మహిళలను కూడా మనం గౌరవించాలి. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా అందరూ ప్రతి ఒక్కరూ పనిచేయాలని మనం మొత్తం తెలంగాణ ప్రజలకు, మన రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల ప్రజలకు, హ్యూమన్ రైట్స్ ప్రతినిధులకు అందరికీ కూడా ఈ విధంగా సూచించడం జరిగింది. తర్వాత చిన్నపిల్లలు కూడా, మహిళలు, బాలికలు, చిన్న బాలికలు కూడా వాళ్ళకు కూడా ఈరోజు కరాటీలో కూడా కొంతమంది మన టీం కూడా శిక్షణ ఇస్తూ మన హ్యూమన్ రైట్స్ ప్రతినిధుల ఆధ్వర్యంలోనే చిన్నపిల్లలకు శిక్షణ ఇచ్చి సెల్ఫ్ డిఫెన్స్ పైన, సమాజంలో వాళ్ళపైన జరుగుతున్నటువంటి దాడులను అరికట్టేందుకు మనం ఏ విధంగా సెల్ఫ్ డిఫెన్స్ మనకు అవసరమో అనే దానిపైన వాళ్ళకు కూడా మనకు శిక్షణ ఇస్తూ, ఇందాక మన కొంతమంది కరాటే మాస్టర్లు కూడా వాళ్ళకు కూడా డెమో కూడా చూపించడం జరిగింది. ఆ విధంగా హైదరాబాద్ సిటీలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ మన ఉమెన్ వింగ్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రాజేశ్వరి గారు మహిళా విభాగానికి చైర్పర్సన్గా ఉన్నారు. హైదరాబాద్ సిటీకి కూడా మన దుర్గా భవానీ గారు ఉన్నారు. ఇక్కడ ఏదైనా కానీ మహిళల పట్ల జరుగుతున్నటువంటి సమస్యలపైన వాళ్ళు ముందుండి పనిచేస్తారు. బాధితులు ఎవరైనా కానీ సమస్యలు మా దగ్గరికి రావాలంటే రిటర్న్గా కంప్లైంట్ రూపంలో మాకు తీసుకొచ్చి ఇచ్చినారు. మీ దగ్గర మేజర్గా ఎలాంటి వాళ్ళు వచ్చారు? ఇప్పటివరకు మీరు మేజర్గా చేసిన ఏదన్నా మంచి వర్క్స్ ఏంటి? మా దగ్గరకు వచ్చేటి ఎక్కువ సమస్యలు ఏదంటే ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయండి. చట్టాలు ఏ విధంగా ప్రజలకు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే హక్కులు, మన చట్టాలు మన సంక్షేమం కోసం, మన రక్షణ కోసం ఇస్తున్నాయో, ఆ చట్టాలను, ఆ హక్కులను కొంతమంది దుర్వినియోగపరుస్తూ దాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది.
వాళ్ళకు ఉన్నటువంటి చట్టాన్ని కాపాడుకోకుండా చట్టాలను దుర్వినియోగం చేస్తూ తప్పుడు కేసులు ఎక్కువ అవుతున్నాయి ఈ రోజుల్లో. ఆ తప్పుడు కేసులు పెట్టేది ఏదైతే ఉన్నారో ఎవరైనా కూడా అవి మనం కోర్టుకి వెళ్ళినప్పుడు కేసు అక్కడ వేసినప్పుడు అవి ట్రయల్స్కి వచ్చినప్పుడు వాళ్ళు పెట్టిన తప్పుడు కేసులు అని కోర్టు వారి న్యాయస్థానంలో అవి నిరూపణ అయినప్పుడు వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్టి న్యాయస్థానాల యొక్క సమయాన్ని వృధా చేసినందుకు గాను వీళ్ళకు కూడా ఆ శిక్షలు కూడా కఠినంగా పడే అవకాశాలు ఉంటాయి. ఆ కేసు కూడా డిస్పోజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. కాబట్టి భూ కబ్జాలు కూడా కొంతమంది ఎస్సీ ఎస్టీలు దళితులు ఉంటారండి. అటువంటి వాళ్ళ యొక్క భూములను కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు కావచ్చు, బాగా డబ్బున్న వాళ్ళు కావచ్చు, లేదంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయినా కావచ్చు, కొంతమందిని వాళ్ళను భయపడించి వాళ్ళ యొక్క నకిలీ ఫేక్ డాక్యుమెంట్స్ కూడా తయారు చేసి వాళ్ళ భూములు అయితేనేమి వాళ్ళ ల్యాండ్స్ మిగతా ప్రాపర్టీస్ అయితే ఏవైతే ఉంటాయో మూవబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇమూవబుల్ ప్రాపర్టీస్ కావచ్చు, వాటిని కూడా కొంతమంది ఫేక్ డాక్యుమెంట్లతో ఇవి ఇవి అని చెప్పేసి వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు వేసే ప్రయత్నాలు ఈ కాలంలో ఎక్కువగా మా దగ్గర కూడా వస్తున్నాయి. దానిపైన కూడా మేము కూడా కొన్ని పరిశీలన చేసి సంబంధించిన అధికారులతో మాట్లాడి వీలైతే వెంటనే సామరస్యంగా పరిష్కారం. రెండు రాష్ట్రాల్లో ఎంతమంది వరకు మీ దగ్గర ఉన్నారు? రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో దాదాపుగా 3,000 మంది మా హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు సభ్యులు ఉన్నారు. ఇంకా చాలామంది ఎక్కువ సభ్యత్వాలు వస్తున్నాయి. వాళ్ళకి సభ్యత్వాలు ఇచ్చి వాళ్ళకి ఒక గుర్తింపు కార్డుని ఇచ్చేదానికి మాకే సమయం తక్కువ ఉంది. మేమే తిరగలేకపోతున్నాం. ఎందుకంటే అంత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఒక సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే సొసైటీలో ఇప్పటి వరకు మా ప్రతినిధులు మేము అందరం కూడా ఎక్కడ సమస్య ఉన్నా అందరం ముందు ఉండి పనిచేస్తున్నాం. ఉత్తర తెలంగాణ ఇన్ఛార్జి చైర్మన్గా సాప పండారి ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం మత్తుకు యువత చిత్తు అవుతుంది. ఏ విధంగా చిత్తు అవుతుంది కాబట్టి హై స్కూల్ స్థాయి నుండి కాలేజీ స్థాయి వరకు కూడా యువత మాదక ద్రవ్యాల కోసం గుట్కాలు, గంజాయి ఇటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి బానిస అవుతూ వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటూ తల్లిదండ్రులకు తర్వాత సమాజానికి తీరని శోకం మిగిలిస్తూ అనేక రకమైనటువంటి దారుణాలకు ఒడిగడుతూ మత్తులో ఏం చేస్తారో తెలియదు. అటువంటి వారికి బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని మన ప్రతినిధులు అందరి ఆధ్వర్యంలో ఈ మధ్యకాలంలోనే. హాయ్ సార్, ఈరోజు సోషల్ జస్టిస్ నుంచి అవార్డు తీసుకోవడం జరిగింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు సార్? ముందుగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో ఈ మానవ హక్కులని పరిరక్షించడానికి ఒక సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ ముందుకొచ్చింది. దీని ద్వారా కొన్ని వేలాది మంది దీంట్లో చేరి వాళ్ళకు తగిన సేవలు ప్రజలకు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను మార్గం విజయ్ పటేల్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్, తర్వాత మెంటల్ అర్థమెటిక్, అబాకస్, బ్రెయిన్ జిమ్ ఇలాంటివి, తర్వాత స్పోర్ట్స్లో లైక్ కబడ్డీ నేషనల్ స్టేట్ లెవెల్లో బాలులకు అందరికి కూడా ఏంటంటే ఆపర్చునిటీ ఇచ్చే విధంగా సో మా వంతు సాయం మేము చేయడానికి ముందుకు వస్తున్నాము. ఇది ఓన్లీ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ అయితే మానవ హక్కులే కాకుండా ప్రతి ఒక్క నేటి బాలులే రేపటి పౌరులు అంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా ఆపర్చునిటీ కలిగించాలి. సో వాళ్ళ దగ్గర చాలా నైపుణ్యత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మెరుగులోకి రారు. సో అలాంటి వాళ్ళని వెతికి పట్టి ఆ టాలెంట్ని పట్టుకొని వాళ్ళకి శిక్షణ ఇస్తూ వాళ్ళకి అన్ని వేళలా మేము సపోర్ట్ ఉంటూ ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, స్పోర్ట్స్ పరంగా కానివ్వండి, సో ఇలాంటి వాటిలో కూడా మేము వాళ్ళకి సహకారం చేస్తూ వాళ్ళ యొక్క గమ్యానికి చేరుకునేందుకు మేము దోహదపడుతున్నాం. ఇప్పటివరకు ఎంతమందికి మీరు దాదాపు ఇప్పటివరకు 36 మందికి మేము చేసాము. తర్వాత దీంట్లో జడ్జిలు, తర్వాత మంచి అడ్వకేట్లు, ఇంజనీర్స్ వీళ్ళు కూడా ఉన్నారు. క్రీడా రంగానికి వస్తే ఇప్పుడు కబడ్డీ, బాక్సింగ్లో కూడా ఉన్నారు. సో ఈరోజు సోషల్ జస్టిస్ మీకు అవార్డు ఇచ్చారు సార్, హౌ ఇస్ ఫీలింగ్స్? సో అవార్డు అనేది సరే చాలా సంతోషమైన విషయం. కాకపోతే ఏంటంటే ఇది ఎవరైతే కళ్ళల్లో మనం ఆనందం చూస్తాం కదా దానికన్నా ఎక్కువ ఏం కాదు ఇది. సో అలాంటిది ఎన్నో సంఘటనలు మేము చూసాము, ఇంకా చూడాలనుకుంటున్నాము. మా కోరిక కనీసం 1,00,000 మందికి మేము రీచ్ అయ్యి వీళ్ళందరికీ కూడా మేము సర్వీసెస్ ఇవ్వాలని
మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. హలో సార్. హలో అండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈరోజు సోషల్ జస్టిస్ తెలుగు పరిస్థితుల్లో మీకు అవార్డు కూడా తీసుకున్నారు. అవునండి. మీ కేసు సార్? ఎస్, నా పేరు డాక్టర్ రఘు అండి. నేను సహాయ చారిటబుల్ సొసైటీ అని మియాపూర్ నుంచి వచ్చాను. సో ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని సెలబ్రేట్ లో భాగంగా సో మమ్మల్ని సెలెక్ట్ చేసి మాకు జ్యూరీ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషము. అలానే హక్కుల గురించి చాలా వివరణ అనేది సభ్యులు తెలియజేయడం జరిగింది. సో మానవ హక్కుల గురించి అట్లా పరిరక్షణ గురించి చాలా విషయాలు ఈ రోజు తెలుసుకున్నాం. అలానే మాకు ఈ అవార్డు పొందినందుకు కూడా సహాయ చారిటీ నుంచి అనేక సంఘ సేవ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. సో ఇది పొందటము మాకు ఎంతో ఆనందకరంగా ఉంది. అలానే మాకు ఎంకరేజ్మెంట్ గా ఉందండి. సహాయక ట్రస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి అసలు ఇన్స్పిరేషన్ ఇస్తారు ఇట్లా ప్రోగ్రామ్ చేయడానికి? అవునండి. సో మేము సహాయ చారిటబుల్ సొసైటీ అనేది పెట్టి దాదాపు 18 సంవత్సరాల నుంచి మేము సొసైటీలో వృద్ధులకు సేవ చేస్తూ అనేక మంది జాబ్స్ కల్పిస్తూ అలానే సోషల్ పరంగా కూడా మేము సొసైటీకి హెల్ప్ చేస్తూ ఉంటున్నాం. సో ఈ విధంగా మాకు ఈ రోజు మాట్లాడడానికి అవకాశం కల్పించినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో మేము జ్యూరీ వాళ్ళకి సో చాలా వేల మందికి మేము జాబ్స్ కల్పించడం జరిగింది. ఇది ఫ్రీగా ఉచితంగా మనం అనేక మందికి జాబ్స్ ఇస్తున్నాము. సో మనము చదువుతో సంబంధం లేకుండా ఒక ఆధార్ కార్డుతో చాలా మందికి జాబ్స్ ఇస్తున్నాం. అలానే చదువుకున్న వాళ్ళకి కూడా చాలా జాబ్స్ రూపకల్పన చేయడం జరిగింది సహాయ చారిటీ అనే ఇన్స్టా ఐడి ద్వారా. అలానే యూట్యూబ్ ద్వారా మేము చాలా మందికి కనెక్ట్ అయ్యి ఫ్రీగా జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు సోషల్ జస్టిస్ మీకు అవార్డు ఇచ్చారు. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. జ్యూరీ మెంబర్లు అందరూ మమ్మల్ని సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది సో మేము చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలను గుర్తించడము అలానే మాకు ఎంకరేజ్మెంట్ గా సో మా పనులను గుర్తించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎవరైనా సరే సొసైటీ గురించి మనం ఆలోచించాలా. సో మనం సంపాదించిన దానిలో కొంత భాగం సొసైటీకి అనేది మనము చెల్లించడం ద్వారా లేదా ఉపయోగించడం ద్వారా అనేక మందికి ఉపయోగకరంగా ఇది ఉంటుంది, సమాజంలో మేలుకొలుపుగా ఉంటుందని కూడా నేను ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మీరు ఈ అవార్డు తీసుకున్నారు. ఇప్పుడు మీకు బాగా గుర్తింపు అవార్డు మీకు ఇష్టమైన వాళ్ళు? ఎస్ అండి, ఆల్రెడీ మనకి సహాయ చారిటబుల్ సొసైటీకి బిఫోర్ ఇయర్ ఎన్జిఓ బెస్ట్ ఎన్జిఓ అవార్డు వచ్చింది. అలానే భారత సేవా పురస్కారం అనేది అవార్డు తీసుకోవడం కూడా సో జాతీయంగా మేము ఇది తీసుకోవటము సో ఈ రోజు స్పెషల్ డే లో తీసుకోవడం అనేది చాలా సంతోషం అనిపించింది. చారిటీ పెట్టడానికి ఇన్స్పిరేషన్ గానీ లేదంటే ఎట్లా? ఎస్ అండి, సో మేము ఫిజియోథెరపీ డాక్టర్ అండి. సో మాకు వృద్ధుల పట్ల ఉన్న వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళని గుర్తించాలి, వాళ్ళ అవసరాలు తీర్చాలి సో అన్న ఉద్దేశంతో సో మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా ఓల్డేజ్ హోమ్లు మేము సర్వీస్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా సో మనకు ఒక ఆలోచన కలిగి ఒక మెడికల్ బ్యాక్గ్రౌండ్ తోటి వృద్ధాశ్రమం అనేది పెట్టి సో వృద్ధులకు సేవ చేయడం బాగుంటుంది అన్న ఆలోచనతోటి సహాయ సంస్థ అనేది రూపకల్పన జరగడం జరిగింది. మన చారిటబుల్ దాంట్లో ఎంతమంది మీ దగ్గర ఇప్పుడు సహాయం పొందుతున్నారు? వృద్ధులు మనం దాదాపు చూసుకుంటే 50 మంది వృద్ధులు మన దగ్గర ఉన్నారండి. సో వాళ్ళలో దాదాపు 10 మంది పైన ఫ్రీగా వాళ్ళకి మనం సర్వీస్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళ ఆలన పాలన అంతా కూడా మంచి చెడ్డ అంతా కూడా ఉచితంగా మనము సహాయ చారిటబుల్ సొసైటీ ద్వారా వాళ్ళకి సేవ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే మమ్మల్ని గుర్తించి ఈ అవార్డు అనేది మాకు ఇవ్వడం జరిగింది. డబ్బులు అందరి దగ్గర ఉంటాయి కానీ సహాయం చేయడం వాళ్ళు ఇలాంటి అవునండి. కొత్తగా ఈ సోషల్ మా జనాలకు పబ్లిక్ మీరేమన్నా చెప్పగలరు? అవునండి, నేను చెప్పేది ఏంటంటే వృద్ధులను మీరు గుర్తించాలి, వాళ్ళ అవసరతలు ఏంటో మనం గుర్తించాలి. వాళ్ళకి అందుబాటులో ఉంటే వాళ్ళని మనము పరిరక్షించుకోవడానికి రక్షించడానికి చాలా అవకాశం ఉంటుంది. అలానే సమాజం గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలా. సమాజంలో ఎంతో కొంత మన వంతు సహాయం చేయాలి. సో మన తోటి వారికి, మన ఇరుగు పొరుగు వారికి, అలానే మన కాలనీల వాళ్ళకి మనం సహాయం చేసుకుంటూ పోతుంటే మనం దేశానికి సేవ చేసినట్టే అవుతాం.